నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తమిళనాడులో ఇంకా రాజకీయ వేడి గంట గంటకు పూట పూటకు పెరుగుతూనే ఉంది. విజయ్ ముఖ్యమంత్రి అవుతారా లేదా అన్నటువంటి ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. తమిళనాడులో విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు ఇన్ఛార్జ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ అడ్డంకిగా మారారంటూ ఫ్యాన్స్ అంతా కూడా ఇప్పటికే ఫైర్ అవుతున్నారు. అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినటువంటి టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చినప్పటికీ కూడా గవర్నర్ సస్యమీర్ అంటున్నారు. ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా అనే అంశం పైన తేల్చాల్సింది లోక్ భవన్ కాదు, అది శాసనసభలో తేలాలి అంటూ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసినటువంటి విషయాన్ని కూడా ఇక్కడ గుర్తు చేస్తున్నారు. అసెంబ్లీ మాత్రమే బల నిరూపణకు కీలకమంటూ చెప్తున్నారు. దీంతో అర్లేకర్ ఉద్దేశపూర్వకంగానే ఇలా వ్యవహరిస్తున్నారని, మోడీ అమిత్ షాల నుండి వచ్చిన ఆదేశాలను మాత్రమే పాటిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. మెజారిటీకి సరిపడా ఎమ్మెల్యేల మద్దతు తీసుకుని రావాలని గవర్నర్ అర్లేకర్ సూచించడం పైన తమిళనాడు మొత్తం విమర్శలు వస్తున్నాయి. మరోవైపు సంక్షోభ నివారణ కోసం గవర్నర్ ముందు జాగ్రత్త తీసుకుంటున్నారు అన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో వీసీకే, సిపిఐ, సిపిఎంలు ఎవరికి వారు ప్రత్యేకంగా వాళ్ళ పార్టీ కార్యాలయాల్లో చర్చించుకుంటున్నారు. విజయ్కి మద్దతు ఇవ్వాలా లేదా అన్నటువంటి అంశంలో ఓవైపు స్టాలిన్ ఇప్పటికే ప్రకటన చేశారు. సో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మాకు అభ్యంతరం ఏమీ లేదు, ఒక 6 నెలల పరిపాలన వరకు మేము మౌనంగానే ఉంటాం అని చెప్పడం జరిగింది. అటు ఏఐడిఎంకే నుంచి డిఎంకే, ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అన్నటువంటి చర్చ ఇంకొక వైపు వినిపిస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ఏర్పడుతుందా? విజయ్ మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తూ ఉంటున్నారు. ఒకవేళ అలా చేస్తే మళ్ళీ విజయ్కే నష్టమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ప్రభుత్వాన్ని ఏఐడిఎంకే ఏర్పాటు చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఏం జరగబోతోంది? గవర్నర్ పైన ఎందుకు విమర్శలు వస్తున్నాయి? ఎప్పుడైనా కానీ అంటే ప్రాంతీయ పార్టీలో లేదంటే బీజేపీయేతర పార్టీలు పరిపాలించేటువంటి ప్రాంతాల్లో ఇదే గవర్నర్, ఇదే తమిళనాడులో గతంలో గవర్నర్ ఫైల్స్ అన్ని పెండింగ్లో పెడితే సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆ 5 బిల్స్ పాస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. పశ్చిమ బెంగాల్లో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఈవెన్గా ఢిల్లీలో కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. ఈవెన్ కేరళలో కూడా పినరయ్ విజయన్ ఇబ్బంది, సరే ఒక్కొక్క వేరే పార్టీ, ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉన్న చోట ఇబ్బందులు తలెత్తుతున్నాయి, గవర్నర్లు ఇబ్బందులు పెడుతున్నారు అన్నటువంటి చర్చ దేశవ్యాప్తంగా ఉంది. సో ఇప్పుడు కనీసం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయలేదు, ఇంకా ముఖ్యమంత్రిగా కనీసం అసెంబ్లీలో అడుగు కూడా పెట్టలేదు. సో ఇట్లా నేపథ్యంలో ప్రమాణ స్వీకారం కోసం అవకాశం ఇవ్వండి, పిలవండి, ఆహ్వానించండి అంటేనే ఇంత సీన్ అవుతోంది. అర్లేకర్ విషయంలో గతంలోనే సినీ నటుడు విషయాలు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మీకు గవర్నర్ ఎవరో తెలియదు కదా, ఇక నుంచి తెలుస్తుందని చెప్పేసి విజయ్ గెలిచిన వెంటనే ఆయన ట్వీట్ చేయడం చెప్పింది. 3-4 రోజుల కిందనే ఆయన ట్వీట్ చేయడం జరిగింది. సో విమర్శలు అయితే వస్తున్నాయి. మాట్లాడదు ఇదే అంశంపైన మాట్లాడడానికి కట్టా కార్తిక్ గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. కార్తిక్ గారు నమస్తే. నమస్కారం అండి. విమర్శలు మోడీ పైన, భారతీయ జనతా పార్టీ పైన వస్తున్నాయి. సో మోడీ, షా చెప్పినట్టే అర్లేకర్ వ్యవహరిస్తున్నారు. ఆఫ్ కోర్స్ సో గవర్నర్లు అడ్డంకి పెడుతున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నరే అడ్డొస్తున్నారు. సో అదే ఒకవేళ ఏఐడిఎంకే అధికారంలోకి వచ్చే ఉంటే ఇంత ఉండకపోవు, ఫ్లోర్ టెస్ట్కి వెళ్ళిపోయేవాళ్ళు, ఏమాత్రం ఒక సంఖ్య తక్కువ ఉన్నా కానీ, కొన్ని సంఖ్యలు తక్కువ ఉన్నా కానీ. బట్ ఈ పరిస్థితిని ఎట్లా చూడాలి? సో ఏంది మీ విశ్లేషణ ఏంటి? పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నా. ముందుగా అసలు గవర్నర్ ఏం చేయాలి, కానీ ఏం చేస్తున్నారు, నిజానికి అక్కడ పాసిబిలిటీస్ ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది తమిళనాడు రాజకీయం అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్, గవర్నర్ ఏం చేయాలి, ఏం చేస్తున్నారు. నిజానికి మ్యాజిక్ ఫిగర్ కి ఒక పార్టీ లేదా ఒక కూటమి చేరుకోకపోవటం అనేది ఈ దేశ రాజకీయాల్లో కొత్తగా, గతంలో ఈ దేశంలో చాలా చోట్ల చాలా సార్లు జరిగింది. ఫస్ట్ టైం ఇంకా ఈ ప్రాబ్లం రావటం. తమిళనాడుకి ఈ ప్రాబ్లం కొత్త కావచ్చు, కొన్ని దశాబ్దాలుగా లేదు. తమిళనాడులో ఎవరికి మ్యాండేట్ ఇచ్చినా 1 సైడ్ గా ఇస్తూ వచ్చారు. డిఎంకేకి ఇచ్చినా, అన్నాడీఎంకేకి ఇచ్చినా 1 సైడ్ గా ఇస్తూ వచ్చారు. కానీ విజయ్కి ఈసారి అంటే 3 పార్టీలు పోటీ పడటం వల్ల, ముగ్గురి మధ్య సీట్ల పంపకం జరగటం వల్ల, ఓట్ల చీలిక జరగటం వల్ల ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రావడం అనేది జరగలేదు. సరే, ఇది సరే దేశ రాజకీయాల్లో ఇది కొత్తగా చాలా చోట్ల చాలా సార్లు జరిగింది. అయితే అప్పుడు ఏం జరిగింది, మామూలు గవర్నర్ ఏం చేస్తారు, జనరల్ గా ముఖ్యమంత్రిని, మంత్రివర్గాన్ని అపాయింట్మెంట్ చేసే అధికారం గవర్నర్కే ఉంది. రాజ్యాంగంలోని అధికరణ 164 కింద ముఖ్యమంత్రిని, మంత్రుల్ని అపాయింట్మెంట్ చేసే అధికారం గవర్నర్కి ఉంది. కానీ ఎలా అపాయింట్మెంట్ చేయాలి? మంత్రులనేమో ముఖ్యమంత్రి డిసైడ్ చేస్తాడు, ముఖ్యమంత్రి డిసైడ్ చేసిన వాళ్ళని గవర్నర్ అపాయింట్మెంట్ చేస్తాడు. మరి ముఖ్యమంత్రిని ఎలా అపాయింట్మెంట్ చేస్తారు? ముఖ్యమంత్రిని ఎలా అపాయింట్మెంట్ చేస్తారంటే, ఏ పార్టీ అయితే మ్యాజిక్ ఫిగర్ ని చేరుకుందో, లేదా ఏ పార్టీ అయితే, లేదా ఏ కూటమి లేదా ఏ పార్టీ అయితే రాజ్యస్థ పార్టీగా అవతరించిందో ఆ పార్టీకి సంబంధించిన, ఆ కూటమికి సంబంధించిన నాయకుడిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపిస్తారు.
ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ అనే మాట మాట్లాడుతున్నాం కదా, ఈ మ్యాజిక్ ఫిగర్ ని ఎలా తీసుకుంటారు అంటే మొత్తం అసెంబ్లీలో సంఖ్యాబలంలో సగానికంటే ఒకటి ఎక్కువ. అయితే ఇది మనం చెప్తున్న మ్యాజిక్ ఫిగర్, కానీ టెక్నికల్ మ్యాజిక్ ఫిగర్ ఇది కాదు. ఏ రోజైతే బల పరీక్షని ఏ ప్రభుత్వమైనా ఎదుర్కొంటుందో ఆ బల పరీక్ష ఎదుర్కొనే రోజు అసెంబ్లీ సమావేశంలో ఉన్న ఎమ్మెల్యేల్లో సగానికంటే ఒక్క సభ్యుడు ఎక్కువ. ఆ రోజు ఉన్న సభ్యులు, ఆ రోజు ఆ సభకు హాజరైన దాంట్లో. రైట్, ఎస్. ఇప్పుడు సహజంగా సరే, మనం చెప్పుకునే మ్యాజిక్ ఫిగర్ కి రియాలిటీ మ్యాజిక్ ఫిగర్ కి చాలా తేడా ఉంది. సరే, అయినా మ్యాజిక్ ఫిగర్ అనేది గవర్నర్ సమస్య కాదు. అది అసెంబ్లీలో పరిపరీక్ష జరిగే రోజు తేలాల్సినటువంటి విషయం. గవర్నర్ సమస్య ఏంటి? గవర్నర్ ఏం చేయాలి? ముఖ్యమంత్రిని ఎలా అపాయింట్మెంట్ చేయాలి? ఇప్పటి వరకు ఉన్నటువంటి సాంప్రదాయం ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీ లేదా సింగిల్ లార్జెస్ట్ కూటమి వాళ్ళని పిలిచి ముఖ్యమంత్రిగా ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రభుత్వ ఏర్పాటుకి అవకాశం ఇచ్చి ఒక టైం బాండ్ పెట్టి మీరు బల పరీక్షను నిరూపించుకోండి, మీకు బలం ఉందని నిరూపించుకోండి అని చెప్తాడు. అది అసెంబ్లీ సమావేశం పెట్టి అది బల పరీక్ష నిరూపించుకోవాలి. గతంలో యడ్యూరప్ప విషయంలో కర్ణాటకలో జరిగింది, తర్వాత మహారాష్ట్రలో ఫడ్నవీస్ విషయంలో జరిగింది, తర్వాత దేశ లోక్సభలో వాజ్పేయి విషయంలో జరిగింది, అంతకుముందు పివి నరసింహరావు విషయంలో జరిగింది. ఇదంతా జరిగినటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఇది చేయాల్సిన పని. తర్వాత లేదు అసలు సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవట్లేదు అనుకున్నప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కంటే 2-3 పార్టీలు కలవటం వల్ల ఎక్కువ సంఖ్య ఉంది అని గవర్నర్ భావిస్తే వాళ్ళని ప్రభుత్వ ఏర్పాటుకి పిలవాలి. ఇది గోవాలో జరిగింది, మణిపూర్లో జరిగింది. మణిపూర్లో జరిగింది ఏంటంటే గతంలో 2015లో గోవాలో, తర్వాత మణిపూర్లో జరిగింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి గోవాలో 17 స్థానాలు వచ్చాయి, బీజేపీకి 14 స్థానాలు వచ్చాయి. కానీ మ్యాజిక్ ఫిగర్కి ఇద్దరు చేరుకోవాలి. అప్పుడు బీజేపీ అలయన్స్ పెట్టుకొని మాకు ఎక్కువ ఉంది కాంగ్రెస్ కంటే, మ్యాజిక్ ఫిగర్ కంటే కూడా ఎక్కువ ఉంది, మేము గవర్నర్ ఫామ్ చేస్తామని బీజేపీ గవర్నర్ అప్రోచ్ అయితే గవర్నర్ అవకాశం ఇచ్చారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీని పిలవలే, పోస్ట్ అలయన్స్ ని అవకాశం ఇచ్చారు. ఇది ఒక సాంప్రదాయం. మణిపూర్లో కూడా ఇది జరిగింది. కాంగ్రెస్ కి 28 వచ్చాయి, బీజేపీకి అంతకన్నా తక్కువ వచ్చాయి. కానీ బీజేపీ ఇతరులతో కలిసి మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ చూపించుకుంది. అప్పుడు బీజేపీ అండ్ అలయన్స్ కి మణిపూర్లో కూడా గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఇది 2 చోట్ల జరిగినటువంటి ఒక సాంప్రదాయం. మామూలు జనరల్ గా అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇస్తారు. నేను చెప్పిన ఇందాక ఉదాహరణలు మీరు కర్ణాటక ఎలక్షన్స్ లో, కర్ణాటకలో 2017లో జరిగిన ఎలక్షన్స్ లో 104 సీట్లు బీజేపీకి వచ్చాయి, కాంగ్రెస్ కి అండ్ కుమారస్వామికి అంతకన్నా తక్కువ వచ్చాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళు, కుమారస్వామి పార్టీ వాళ్ళు అంటే జేడీఎస్ వాళ్ళు ఏం చెప్పారంటే మేము పొత్తు పెట్టుకున్నాం, మేము బీజేపీ కంటే ఎక్కువ సంఖ్య ఉంది, మా మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సంఖ్య ఉందంటే లేదు మేము సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇస్తాం, ఆ సింగిల్ లార్జెస్ట్ పార్టీ నిరూపించుకోలేని పక్షంలో మీకు అవకాశం ఇస్తామని చెప్పి ఆ రోజు గవర్నర్ సీఎం గా యడ్యూరప్పకి అవకాశం ఇచ్చారు. బీజేపీ పార్టీ అభ్యర్థి యడ్యూరప్పకి అవకాశం ఇచ్చారు. కానీ యడ్యూరప్ప బల నిరూపణ చేసుకోలేకపోయాడు. తర్వాత కాంగ్రెస్ జేడీఎస్ కూటమి అధికారంలోకి వచ్చింది. తర్వాత మహారాష్ట్రలో కూడా ఇదే జరిగింది. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు, బల నిరూపణ చేసుకోలేకపోవడం. మహారాష్ట్రలో జరిగింది. అలానే దేశ లోక్సభలో 1996 లో బీజేపీకి 162 స్థానాలు వచ్చాయి. మామూలుగా లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ ఎంత? 272 స్థానాలు. 272 స్థానాలు, ఎందుకంటే మొత్తం 543, సగానికంటే ఒక సంఖ్య ఎక్కువ. 272 స్థానాలు రావాలి. ఈ 272 స్థానాల్లో వాజ్పేయి గారికి బీజేపీకి వచ్చింది 162 మాత్రమే. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి వాజ్పేయి గారిని ఆ రోజు శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతిగా ఉన్నారు. ఆయన పిలిచి వాజ్పేయి గారితో ప్రమాణ స్వీకారం చేపించారు. 13 రోజులు టైం ఇచ్చారు బల నిరూపణ కోసం. సో మొత్తంగా లోక్సభలో బల నిరూపణ సమయంలో వాజ్పేయి గారికి మద్దతు రాలే, 272 మంది చూపించలేకపోయారు. సరే సభ్యులు ఆ రోజు రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళారు. అది వాజ్పేయి గారి విషయం జరిగింది. అంతకు ముందు 1991 లో అది పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయిన టైం. ఆ రోజు రాజీవ్ గాంధీ గారి హత్య తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 272 స్థానాలు ఇందా చెప్పినట్టు లోక్సభలో మ్యాజిక్ ఫిగర్ ఉండగా కాంగ్రెస్ పార్టీ కేవలం 252 స్థానాలు మాత్రం వచ్చినాయి. 20 స్థానాలు తక్కువ వచ్చాయి. కానీ పివి నరసింహరావు సింగిల్ లార్జెస్ట్ పార్టీ కావటం వల్ల ఆయనతో ప్రమాణ స్వీకారం చేపించారు. ఆ రోజు సిపిఐలు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పారో లేదో కూడా క్లారిటీ లేదు. ఆ బల పరీక్ష జరగలేదు. ఆ మైనార్టీ గవర్నమెంట్ 5 సంవత్సరాలు కొనసాగింది. పివి నరసింహరావు గారికి కొద్ది మైనార్టీ గవర్నమెంట్, సిపిఐ మద్దతు ఇచ్చినట్లుగా ఎక్కడ రికార్డ్స్ లో లేదు, అంటే బల నిరూపణ జరగలేదు కాబట్టి. సో ఆ రోజు ఆ మైనార్టీ గవర్నమెంటే జరిగింది. అంటే మన దేశ రాజకీయాల్లో అనేక ప్రయోగాలు జరిగాయి. ఎన్ని ప్రయోగాలు జరిగినా 2 సాంప్రదాయాలు పాటించారు. ఒకటి సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవకాశం ఇచ్చి బల నిరూపణ చేయించుకోవటం, లేదు అంటే పోస్ట్ అలియన్స్ ఏదైనా పార్టీలు పెట్టుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీ కంటే ఎక్కువ సంఖ్యను చూపిస్తే వాళ్ళకి అవకాశం ఇచ్చి మీరు బల నిరూపణ చేసుకున్నారని చెప్పడం. మొత్తంగా ఎవరికి అవకాశం ఇచ్చి బల నిరూపణ చేసుకోమని గవర్నర్ చెప్పాలి. ఇక్కడ తమిళనాడు విషయానికి వస్తే, తమిళనాడులో
గవర్నమెంట్ క్లైమ్ చేస్తుంది ఒకే ఒక్కరు, ఆ, విజయ్ ఒక్కడే క్లైమ్ చేస్తున్నాను, నేను రెడీగా ఉన్నాను, నేను బల నిరూపణ చేసుకుంటానని. ఇంతవరకు పోస్ట్ అలయన్స్ కింద రూమర్స్ తప్ప, డిఎంకే అన్నా డిఎంకే కలిసిపోయాయని రూమర్స్ తప్ప వాళ్ళు ఎక్కడ కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. గవర్నర్ గారికి లేఖ రాయలేదు, మేము గవర్నమెంట్ రెడీగా ఉన్నాం, మేము గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి వాళ్ళు అడగలేదు. గవర్నమెంట్ ఫామ్ చేయడానికి రెడీగా ఉన్నది అక్కడ విజయ్ మాత్రమే టెక్నికల్ గా. ఎందుకంటే గవర్నర్ 2 సార్లు కలిసి నేను రెడీగా ఉన్నాను, నాకు అవకాశం ఇవ్వండి, నేను బల నిరూపణ కూడా చేసుకుంటానని కూడా చెప్పాడు. బట్ గవర్నర్ అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకు గవర్నర్ కి అవకాశం ఇవ్వకపోవటం తప్ప, అవకాశం ఇవ్వాల్సిందే, అతని బాధ్యతగా అవకాశం ఇవ్వాల్సిందే. మన సాంప్రదాయాలు ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి. మీకు గోవా మణిపూర్ ఉదాహరణ చెప్పాను, అదొక సాంప్రదాయం. లేదా కర్ణాటక మహారాష్ట్ర చెప్పాను, అదొక రకమైన సాంప్రదాయం. తర్వాత దేశం లోక్సభలో వాజ్పేయి గారు అండ్ పివి నరసింహరావు గారు, అదొక ఉదాహరణ చెప్పాను. ఇన్ని ఉదాహరణలు ఉన్నప్పటికీ కూడా గవర్నర్ ఎందుకంటే డిలే చేస్తున్నాడు? సంఖ్య ఇంకోటి సో ఇప్పుడు ఏం జరగవచ్చు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో గవర్నర్